హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాననమాట. ఎవరైనా డైట్‌లో ఉన్నప్పుడు రైస్ ముద్ద మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ ఉంటుంది కదా! అలా లేకుండా హ్యాపీగా ముద్ద రెసిపీతో మీ ముందుకు వచ్చేసాననమాట. ఇలా చేసుకొని తినండి. మనకు టేస్టీగా ఉంటుంది. అలాగే మనకు మిస్ అవుతున్నామన్న ఫీలింగే ఉండదనమాట. ముద్ద కానీ, రైస్ కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకెళ్ళే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఆ గ్లాస్‌తో 3 గ్లాసులు నీళ్లు పోసి కొంచెం కల్లుప్పు, ఒక పావు టీ స్పూన్ నెయ్యి వేసి ఎసురు బాగా తెరిలే వరకు ఇలా మరిగించుకోవాలనమాట. ఇలా బాగా ఎసురు మరలేటప్పుడు మనం తీసుకున్న ఈ ఉప్మా రవ్వను కూడా ఇందులోకి వేసేసి మంచిగా మనం దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలనమాట. ఉప్మా రవ్వ ఊరికే మనకి దగ్గర పడిపోతుంది కదా తొందరగానే. కాబట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్‌లోకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఇది బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గరకు పడుతున్నప్పుడు మన ఇంట్లో కూర గరిటె కాకుండా మనకి పెరుగు గరిటెలు ఉంటాయి కదా! ఆ గరిటెతో 1.5 గరిటె వరకు రాగి పిండి వేసేసి మంచిగా కలిపేసుకోవాలనమాట. మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని లేదంటే అడుగు అంటేస్తుంది. మనం తక్కువ క్వాంటిటీనే చేస్తున్నాం కాబట్టి ఊరికే అడుగు అంటేస్తుందనమాట. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వెంటనే ఇలా కలుపుతూనే ఉండండి. లేదంటే రాగి పిండి ఊరికే ఉండకట్టేస్తుందనమాట. రవ్వ, రాగి పిండి 2 ఈవెన్‌గా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలనమాట. ఇలా బాగా కలుపుకొని 2 మంచిగా కలిసిన తర్వాత మనము లో ఫ్లేమ్‌లోనే పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేయాలనమాట. అప్పుడు మనకి మంచిగా రాగి పిండి కూడా కుక్ అయిపోతుంది. కాబట్టి ఇలా అంతా ఒకసారి కనేసి ప్లేట్ పెట్టేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత ప్లేట్ తీసేసి మరొకసారి అంతా బాగా ఈవెన్‌గా కలిపేసుకొని ఇప్పుడు మనము స్టవ్ కట్టేసి సేమ్ అదే స్టవ్ మీదే మరి ఈ ముద్దని ఇలానే పెట్టేస్తే ఆ వేడికి మరీ మంచిగా మగ్గుతుందనమాట. ఎక్కువసేపు మంట పెట్టకండి. ప్లేట్ పెట్టేసేయండి. తర్వాత మనం కొద్దిసేపటి తర్వాత ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. ఈ ముద్దల్లోకి ఏ కర్రీస్ అయినా కూడా సూపర్‌గా సెట్ అవుతుందనమాట. ఇక్కడొచ్చేసి నేను పప్పు, అలాగే క్యాబేజీ, కందిపప్పు కర్రీ, వంకాయ కర్రీ ఈ మూడింటి కాంబినేషన్‌లో ముద్ద అనేది ఎంజాయ్ చేసేసాననమాట. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడొచ్చేసి లాస్ట్‌లో చివర్లో కొంచెం ముద్ద మిగిల్చుకొని అందులోకి ఇలా పల్చటి మజ్జిగ పోసేసుకొని మనం జావలాగా చేసేసుకొని తాగామంటే పొట్ట హాయిగా ఉంటుందనమాట. అందులోని ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా! హ్యాపీగా నైట్ టైం కూడా మనము ఇలా జావలాగా చేసుకొని సైడ్‌లో ఒక చిన్న ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తిన్నామంటే హ్యాపీగా మనకి పొట్ట కూడా ఫుల్‌గా ఉన్నట్లు ఉంటుంది. అలాగే చల్లగా ఉన్నట్లుంటుందనమాట. బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్ట్ కూడా సూపర్‌గుందనమాట. అందులో రాగి పిండి చలువ కదా! చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఇలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీ వరకు రావాలి అంటే నా ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.